ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల ఎదుట నీవు కనపరిచేటువంటి దేవుడి ఎడల నీకెంతో భక్తి ఉంది, నేను చేసే క్రియలన్నీ దేవుడికి ఇష్టంగా ఉన్నాయి అని చెప్పి నీతిమంతులుగా మనుషులకి నీవు కనపరుచుకునే స్థితిలో ఉన్న నీతో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 24:23-27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు నిజంగా మొదట్లో దేవుని నమ్ముకున్నావు, ఆయన ఎడల ఎంతో నమ్మకంగా శ్రద్ధగా భక్తి చేస్తూ విశ్వాసం చూపే స్థితిలో ఉన్న నీవు ఈ లోక మర్యాదలు, లోకంలో ఉన్న పద్ధతులను దాన్ని బట్టి మనుషులకి నీవు ఎంతో భక్తిపరుడువు, భక్తురాలువు అని చెప్పి నీ ఎడల దేవుడు ఉన్నాడు, దేవుడు క్రియలు ఉన్నాయని చెప్పి మనుషులకు కనపరుచుకునే రీతిగా ఈ దినం వరకు నీవు చేసి ఉన్నావేమో ఒకసారి గ్రహించుకో. ఏ ఒక్క రోజైనా, ఈ యొక్క సిచ్యువేషన్లో అయినా కానీ మనుషుల ఎదుట నేను బ్యాడ్ అవ్వద్దు, నా యొక్క చెడ్డ క్రియలు కనిపించకూడదు, నేను దేవుడికి ఎంతో ఇష్టంగా జీవిస్తున్నానని చెప్పి ఒక పేరు ఉండాలి అన్నట్టు నీ యొక్క నిజమైన భక్తిని విడిచిపెట్టి లోకానుసారంగా నీవు వారికి కనపరుచుకొని ఘనత తెచ్చుకోవాలని అనుకుంటున్నావు ఈ దినం వరకు. అందుకోసమే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయంలో నిజమైన భక్తి లేదు. కేవలం బయట మనుషులకు నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం కనపరుచుకుని వారి యొక్క దృష్టిలో నీ యొక్క నీతిమంతుడు అని అనిపించుకుంటున్నావు. దేవుడికైతే అది అసహ్యంగా కనిపిస్తుంది. మనం సుంకరి, పరిసేయుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, పరిసయ్యుడేమో మంచిగా రెడీ అయ్యి చర్చిలోకి వచ్చి దేవా అని చెప్పి మనుషులకు కనిపించేటట్టుగా ప్రార్థన చేసి కానుకలను అర్పించి మనుషుల ఎదుట భక్తిపరుడని ప్రూవ్ చేసుకుంటున్నాడు. బట్ ఏంటంటే లోపల బయటికి కనిపించేంత విశ్వాసం, నీతి ఆయన హృదయంలో లేదు. అదే సుంకర్ ఏంటంటే పుండ్లతో చర్చ్ బయట ఉండి వంగి దీన మనసుతో కాళ్ళ మధ్య పడి నేల మీద పడి దేవునికి హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు తన కన్నీటితో. దేవుడికి మాత్రమే కనిపించేటట్టుగా, మనుషులకు కనిపించకపోయినా పర్లేదు, మనుషుల దృష్టిలో నువ్వు ఎంత వేస్ట్ ఫెలోగా ఉన్నా పర్లేదు, బట్ దేవుడి దృష్టిలో నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క నీతిని నేను కనపరుచుకోవాలనుకుంటున్నాడు. అందుకోసమే పరిసయ్యుడు విడబడిన వ్యక్తిగా ఉన్నాడు నరకంలో, సుంకరి ఏమో పరలోకానికి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. మనం ఈ రాకడి దినంలో భక్తిని పరిపూర్ణంగా కాపాడుకోలేక వేషధారణ అయిన భక్తి మనం కలిగి ఉన్నామేమో పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనుషులు కనిపించేది మాత్రమే మన యొక్క జీవితం అయితే అనుకోకూడదు. సమూయేలు ప్రవక్త దావీదుతో అంటాడు, వారి అన్నలందరినీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అబ్బా అందంగా ఉన్నారే, మంచి బాడీ కలిగింది, యుద్ధవీరులే అని చెప్పి అనుకున్నాడు. బట్ దేవుడు ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు దావీదు దగ్గరికి వచ్చినాక సమూయేలు ప్రవక్త ఈ మాట అంటున్నాడు, దేవుడు మన హృదయంలో ఏముందో అది మాత్రం చూస్తారు, బయట అపీరియన్స్ని చూడడు. హల్లెలూయా. దేవుడు నీ యొక్క హృదయంలో
నీతి లేదు, న్యాయం లేదు, కనికరము లేదు, విశ్వాసం లేదు అని చెప్పి దేవుడు చూశారు. అందుకోసమే ఈ దినం నీవు కరెక్ట్ చేసుకుంటావని చెప్పి నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశీలించుకో, నీలో నీతి ఉందా? ఆయనకు చిత్తానుసారమైన మనసు ఉందా? న్యాయం ఉందా? కనికరం ఉందా? ఆయన నమ్ముకున్న నీవు స్టార్టింగ్లో ఎంతో ఫెయిత్ఫుల్నెస్గా దేవుడి ఎడల నమ్మకత్వాన్ని కనిపిస్తూ నీతిని కాపాడుకుంటూ కనికరం చూపిస్తూ ఉన్నావు. బట్ ఫెయిత్ గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ నీ యొక్క ఫెయిత్ సున్నం కొట్టిన సమాధిలాగా మారిపోతుంది. అట్లా మారడం దేవుడికైతే అస్సలు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఈ దినం నుండి అయినా కానీ ప్రార్థన చేసి దేవుణ్ణి సన్నిధిలో నీవు ఒప్పుకొని, దేవా ఇట్టి విధంగా వేషధారణ భక్తి నేను చేశాను, మనుషుల దృష్టిలో నేను మంచిగా ఉండాలి, నా యొక్క ఫెయిత్ ఇట్లా ఉంది, నేను ఇట్లా బళ్ళు అర్పిస్తున్నాను, కనపరుచుకునే రైతుగా ఉన్నాను, కానీ నా యొక్క భక్తి చూడాల్సిందే నీవే అని చెప్పి నేను ఈ దినం గ్రహించుకున్నాను. దేవా నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు, నా మనసుని శుద్ధీకరించు, నీ యొక్క మాంస హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేసి ఆ వేషధారణ భక్తి మాని నిజమైన భక్తి నీ యొక్క హృదయంలో ఉంచుకొని దేవుడికి మాత్రమే కనపడేటట్టు నీ యొక్క నీతిని కాపాడుకుంటూ, నీ యొక్క కనికరమును కాపాడుకుంటూ, దేవుడి ఎడల మాత్రమే నీ యొక్క విశ్వాసాన్ని, నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దేవుడికి కనపరుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుండి అయినా కానీ నిజమైన భక్తి, దేవుడికి కనిపించేటువంటి భక్తి మాత్రమే ఈ దినం నుండి చేయాలని దేవుడి నామం పేరిట కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.